అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రథన్తో చేసిన మ్యూజిక్కి అంటే రథన్ మీద కంప్లైంట్స్ ఇవ్వకుండా ఉన్న ఏకైక డైరెక్టర్ మీరే అనుకుంటున్నా. రథన్తో 2 సినిమాలు కూడా చేశాను. ఆయన మీద కంప్లైంట్స్ ఇవ్వకుండా ఉన్న డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మీరు. హీస్ అ సూపర్ టాలెంటెడ్ గై. యూ జస్ట్ హ్యావ్ టు వర్క్ అరౌండ్ హిమ్ అంతే. పేరు రాజా అండి. హాయ్ అండి. ఐడియం నుంచి. హాయ్ సార్, ఇప్పుడు మూవీ రిలీజ్ అంటే వచ్చేదంతా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసే యంగ్స్టర్స్ వస్తుంటారు. ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళందరినీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ అందరూ కూడా సుబ్బులాగా బతకమని ఒక ఫోర్స్ చేస్తుంటారు. లైఫ్లో అచీవ్మెంట్, ఒక సక్సెస్, ఒక రన్ను ఇలా వెళ్ళమని చెప్పేసి. బట్ ఈ సినిమా చూడడానికి వస్తే అందరికీ గుర్తుండిపోయేది రిషి క్యారెక్టర్. రిషిలాగా బతకాలని చాలామందికి ఉంటుంది. బట్ ఇప్పుడున్న సమాజంలో రిషిలాగా ఎవరు బతకలేరు, సుబ్బులాగా బతకాల్సి వస్తుంది. సక్సెస్ ఉంటేనే ఇక్కడ విలువ, ఆ రన్ ఉంటేనే, ఆ కసి ఉంటేనే. అంటే తనని తాను వదిలేసి తన గురించి తాను అన్వేషించుకోవడం వదిలేసి ఏదో ఒకటి సక్సెస్ కొట్టిన మనిషికి ఇక్కడ విలువ. సో ఇప్పుడు ఈ సినిమాని చూడడానికి వస్తున్న యంగ్ జనరేషన్కి మీరు ఒక కాల్ ఇస్తే ఎలాంటి మూడ్తో ఈ సినిమా చూడమంటారు రిలీజ్లో కొత్త జనరేషన్కి? అంటే ఈ మూవీ ఎవరు చూస్తే వాళ్ళకి ఒకటి దిల్ టేక్ బ్యాక్ సంథింగ్ న్యూ విత్ దెమ్. వాళ్ళకి ఏమనిపిస్తుందో అది తీసుకెళ్తారు. ఇప్పుడు నేను ఏదైనా స్పెసిఫిక్ చెప్తే అది తీసుకెళ్ళాలని కాదు. యూ కెన్ ఆల్సో ఇప్పుడు సుబ్బులో రిషితనం వస్తుంది ఎండింగ్లో. సో దట్స్ వాట్ ఐ ఫీల్. ఐ డోంట్ థింక్ రిషి ఈజ్ పర్ఫెక్ట్, ఐ డోంట్ థింక్ సుబ్బు ఈజ్ పర్ఫెక్ట్. దెర్ ఇస్ అన్ మిడిల్ పాత్. అందరిలో ఒక 2 యాంగిల్స్ ఉంటాయి, 2 ఫేసెస్ ఉంటాయి. అండ్ హౌ యూ స్టిల్ మేనేజ్ టు ఫైండ్ దట్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్ అనేది ఐ ఫీల్ ఇస్ వాట్ ద ఫైనల్ థింగ్ ఇన్ ద మూవీ ఇస్. రకరకాలుగా కూడా అనుకోవచ్చు. మేబీ ఆ బైక్ వేసుకొని వెళ్ళిపోయాడేమో దూత్కాశి, మళ్ళీ ఎవరు తెలియదు ఎండింగ్లో. బట్ యూ కెన్ ఇంటర్ప్రెట్ ఇట్ హౌ ఎవర్ యూ వాంట్ బేస్డ్ ఆన్ యువర్ మెంటల్ సిచ్యువేషన్ అట్ దట్ పాయింట్ వెన్ యూర్ సీయింగ్ ద మూవీ. అండ్ ఇంకో క్వశ్చన్ సార్, ఈ సినిమాకి సంబంధం లేదు. రేపు అంటే మీరు కల్కి తీశారు, సైన్స్ ఫిక్షన్ గురించి మీరు సినిమా తీయడం వల్ల చాలామంది మీద ఆ ఇంపాక్ట్ ఉంది. మీరు ఒక మాట చెప్తే అది చాలామందికి రీచ్ అవుద్ది. రేపు మార్నింగ్ సునీత విలియమ్స్ గారు రేపు భూమి మీదకి రాబోతున్నారు అనమాట. సో ఒక 9 నెలల పాటు ఒక మహిళ ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఆమె గురించి మీ మాటల్లో వినాలని సార్. అంటే ఐ థింక్ నేను మా సన్ ఇద్దరు చాలా వెయిట్ చేస్తున్నాం. వీ బిన్ ఫాలోయింగ్ ఐఎమ్ ఆడియల్. అండ్ అంటే హిస్టరీలో ఐ థింక్ ఐ డోంట్ నో ఇఫ్ షీఈస్ ద లాంగెస్ట్, అంటే స్పేస్లో లాంగెస్ట్ స్పెండ్ చేసిన మహిళ డెఫినెట్లీ ఐ థింక్. బట్ హ్యూమన్ కూడా తెలీదు, మనిషి కూడా లాంగెస్ట్ అట్ అ స్ట్రెచ్ స్పెండ్ చేసింది ఆమెనే తెలీదు. బట్ ఇట్స్ ఐ డోంట్ నో, ఇట్స్ మస్ట్ హ్యావ్ బీన్ చాలా స్కేరీ కూడా ఉంటుంది. బట్ ఆల్సో ఇన్ అ వే చాలా ప్రౌడ్ దట్ సంబడి ఫ్రమ్ ఆర్ ల్యాండ్, ఒక ఇండియన్ ఇస్ గాన్. షీ సర్వైవ్డ్ ఆల్ ఆఫ్ దిస్. నిన్న ఏదో వీడియోలు చూస్తుంటే షీ స్టిల్ స్మైలింగ్, షీఈస్ హ్యాపీ, షీఈస్ గోనా కమ్ బ్యాక్ and have so many stories to tell us. So just waiting to hear all of those stories. నాగి గారు ఇక్కడ సార్, మీరు ఒరిజినల్గా అయితేనేమో నాని గారి క్యారెక్టర్ లాగా నిజంగా బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ నుంచి ఉన్నారు. మీ థాట్ ప్రాసెస్ వచ్చేసరికి విజయ్ దేవరకొండ లాగా అనిపించారేమో ఆ సినిమాలో. మీ క్యారెక్టర్సే ఈ సినిమాలోని పెట్టారా, లేకపోతే ఏ క్యారెక్టర్కి మీరు దగ్గరగా ఉంటారు? అదే నా థాట్ ప్రాసెస్లో అందరిలో ఇద్దరు ఉంటారు. అందరిలో ఒక రిషి యాంగిల్ ఉంటుంది, ఒక సుబ్బు యాంగిల్ ఉంటుంది. బట్ బేస్డ్ ఆన్ మీ సిచ్యువేషన్ ఈ లైఫ్లో యూ చూజ్ వన్ పాత్. నువ్వు సుబ్బులాగా అయ్యి రిషిలాగా ఉండాలి అనుకుంటావు. కొంతమంది రిషిలాగా తిరుగుకుంటూ అరే నాకు సుబ్బు లాంటి కారు ఉంటే బాగుంటుంది అనుకుంటారు. సో ఇట్స్ ఆల్వేస్ అ మిక్స్ మ్యాచ్. నోబడీ ఈజ్ సాటిస్ఫైడ్ బికాజ్ లైఫ్లో ఏది దొరికినా మీరు ఏదో సక్సెస్ అన్నారు కదా, లైక్ సక్సెస్ ఇన్ హూస్ పర్స్పెక్టివ్. ఎవరన్నా నువ్వు సక్సెస్ అంటేనే అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావా అన్నది ఒక వేరే థాట్ ప్రాసెస్, వేరే సినిమా క్వశ్చన్ అది. బట్ బికాజ్ యు ఆర్ హ్యాపీ అంతే. ఇప్పుడు వేరే వాళ్ళు నువ్వు సక్సెస్ఫుల్ అని చెప్పని అవసరం లేదు కదా. సో కానీ మీకు ఏది ఆ ఇద్దరు క్యారెక్టర్స్లో ఏది దగ్గరగా ఉన్నప్పుడు మీకు మీరు ఎస్ దిస్ ఈజ్ మై అంటే ఐ డెఫినెట్లీ లివ్డ్ లైక్ బోత్ అనిపిస్తుంది టు అన్ ఎక్స్టెంట్. రిషి గారి లాగా హ్యాపీగా ఎయిమ్లెస్గా తిరిగాను, సుబ్బులాగా కూడా కొంచెం అంబిషియస్గా పనిచేశాను. సో ఐ ఫీల్ ఇట్స్ ద సేమ్, ఇద్దరులా ఉన్నాయి యాక్చువల్లీ. నాకు తెలిసి ఫస్ట్ ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కొని హైదరాబాద్లో తిరిగిన ఒక డైరెక్టర్ మీరు, నాకు తెలిసి అంతవరకే. అయితే ఇప్పుడేందో సార్ మళ్ళీ మీరు ఏదో మామూలు కార్ వేసుకుని వచ్చినట్టున్నారు బాగా. సేమ్ కార్, ఆ కార్. ఓకే అనుకున్నాను. అంటే మీకు అంటే అంత రెవల్యూషన్ అప్పటి నుంచే ఉంది కదా, దాని గురించి ఎవల్యూషన్ ఎప్పుడు ఎలా వచ్చిందనే దాని మీద అడుగుతున్నాను అంతే నేను.
ఇప్పుడు చాలా బాగుందండి. ఇప్పుడు అమేజింగ్ నంబర్ ఆఫ్ కార్స్ స్టార్ట్ అయ్యాయి. ఆటో మోర్ దెన్ కార్స్, ఐ థింక్ బైక్స్ అండ్ 3-wheelers, బైక్స్ చాలా వచ్చేసాయి. అశ్విన్ గారు సార్ ఎవడే ఇప్పుడు అడుగుతుండే ఒకసారి ఎవరు కనిపి చెప్పండి. ఎవడే ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి అందరూ హ్యాపీగా పాజిటివ్గా చాలా మాట్లాడచ్చు. వెన్ యు ఆర్ డూయింగ్ ద ప్రాసెసింగ్ ద మేకింగ్ ద ఫిలిం, మీకు టఫెస్ట్ పార్ట్ ఏది? ప్లస్ ఎంతో కొంత ఈగోస్ వల్ల అని, లేకపోతే ప్రాసెస్లో హార్డ్ సిచ్యుయేషన్స్ వల్ల అని అప్పుడు ఇబ్బంది పడిన వాళ్ళు కానీ, లేకపోతే మీరు వాళ్ళని హ్యాండిల్ చేయడంలో ఇబ్బంది పడింది కానీ ఏంటి? హానెస్ట్గా చెప్పాలంటే టఫెస్ట్ పార్ట్స్ అంటే ఎవడే టఫెస్ట్ పార్ట్ రిలీజ్ టైంలోనే అనిపిస్తుందండి. ఐ థింక్ ఆ టైంలో వి డింట్ హ్యావ్ సో మచ్ బ్యాండ్విడ్త్. సో అప్పుడు రిలీజ్ ఒక రోజు అనుకున్నాము, అండ్ దే వాజ్ నో స్కోప్ టు పుష్ దట్ రిలీజ్, అండ్ సినిమా ఇంకా రెడీ అవ్వలేదు ఆ టైంకి. సో డే అండ్ నైట్ పనిచేసి ఫుల్ సాటిస్ఫాక్షన్, అంటే ఎడిట్లో, మ్యూజిక్లో, దేంట్లో ఫుల్గా, అంటే ఫైనల్ కాపీ ఫుల్గా కూడా సరిగ్గా చూసుకోలేని కైండ్ ఆఫ్ టెన్షన్ ఉండే ఆ టైంలో. సో దట్ వాజ్ ద హార్డెస్ట్ పాయింట్ యాక్చువల్లీ. అశ్విన్ గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో మిమ్మల్ని కల్కి సెట్స్లో మీట్ అయినప్పుడే నేను చెప్తాం అనుకున్నాను, ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫర్ దిస్ మూవీ సార్. అండ్ మ్యూజికల్గా కూడా చాలా ఇష్టం. ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్లో కూడా ఆ సాంగ్ ఉంటుంది, చల్లగాలి సాంగ్. అండ్ ఇలాంటి ఫ్రెష్ కాన్సెప్ట్స్ కానీ ఇంకా ఏమైనా మీరు అనుకుంటున్నారా? లైక్ ఇవి చాలా ఇష్టపడతారు కదా ప్రజెంట్ యూత్ కానీ టీనేజర్స్ కానీ. అంటే ఇది ఇష్టపడతారని నాకు తెలియదు. అప్పుడు జస్ట్ తీశాను, నాకు ఇష్టం కాబట్టి అప్పుడు తీశాను, వర్కౌట్ అయింది. ప్రతి సినిమా అలానే చేస్తున్నాం అనుకుంటా, బికాజ్ మాకు ఇష్టం ఆర్ మా ప్రొడ్యూసర్స్ ఆర్ యాక్టర్స్ నమ్ముతారు, అండ్ దాన్ని బట్టి తీస్తాము, అండ్ హోప్ఫుల్లీ అందరికీ కనెక్ట్ అవుతుంది. సో యా, డెఫినెట్లీ సమ్ అదర్ స్టోరీస్ అదర్, అప్పుడు కూడా జనాలు కనెక్ట్ అవుతారని హోప్ చేస్తాం. యా డెఫినెట్లీ సార్, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇలాంటి మూవీస్ కోసం మేము కూడా చూస్తున్నాం. థ్యాంక్స్. నాగేశ్వన్ సార్ హాయ్ సార్. ఎవడే సుబ్రహ్మణ్యానికి సంబంధించి ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్, అంటే ఫస్ట్ ఏ సీన్ చేశారు, దాని గురించి ఏమన్నా షేర్ చేసుకోగలరా? ఫస్ట్ సీన్ ఐ థింక్ ఆ క్యాసా ప్యారడైస్ ఇంటికి వెళ్తారు కదా, కార్ లోపలికి వెళ్ళి విజయ్ చెట్టులా బతకనివ్వట్లేదు సమాజం అంటాడు, ఆ సీన్ తీసాము. థ్యాంక్ యూ సార్. సార్ హాయ్. సో ఇది తను అన్వేషించుకునేవాడు సుబ్రహ్మణ్యం. సో ఈ 10 ఏళ్లలో నాగశ్విన్ని, అంటే మిమ్మల్ని మీరు ఏం అన్వేషించుకున్నారు? బికాజ్ మేము మిమ్మల్ని అక్కడ చూస్తాం, మీరు మాత్రం రోడ్డు మీద జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతారు, ఇందాక చెప్పాడు కదా. సో మిమ్మల్ని అడుగుతున్నాం, ఎవరే నాగశ్విన్? అదే అంటే మధ్యలో ఆ నాన్ ఎంటిటీలా ఉంటాం కదా, ఆ నాన్ ఎంటిటీ నుంచి ఏదో ఒక సినిమాలు తీసిన ఒక హిట్లు అయినా, సూపర్ హిట్లు అయినా, వాట్ ఎవర్, సడన్లీ మన బ్రెయిన్లో ఒక ఇల్యూషన్ వస్తుంది, ఏదో మనం ఇంపార్టెంటా, మనం ఎంటిటీ అనుకుంటాం, బట్ యాక్చువల్లీ ఫైనలీ అందరం నాన్ ఎంటిటీ అనే ఒక క్లారిటీ ఉండాలనేది అనిపిస్తుంది అంతే. సో మేకింగ్ వీడియోలో ఒక డైలాగ్ విన్నానండి, అంటే మ్యాగీ అయినా 2 minutes టైం పట్టుద్ది కానీ నాగశ్విన్ స్పీచ్ ఒక 1 minute లోపే అయిపోద్ది అని చెప్పి. సో ఇప్పుడైతే బాగా మాట్లాడుతున్నారు. ఎక్కడ? శ్రీనివాస్ అవసరాలు గారు చెప్పారు. ఓకే యా, అవును కరెక్ట్. ఇప్పుడా క్వశ్చన్స్ అడిగితే మాట్లాడుతున్నా. సో వన్ మోర్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అన్నారు, బట్ ఇప్పుడు అది తెలిసిపోయింది, హూ ఈజ్ కే అనేది తెలియాలి. కల్కి ఎవరు, కృష్ణ ఎవరు అనేది ఏమన్నా చెప్పగలిగితే చెప్పండి, లేదంటే నాగి గారు. హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలి హియర్. Hi అండి. సో నాకు కూడా ఈ సినిమా చాలా ఇష్టం, ముఖ్యంగా చల్లగాలి సాంగ్ అన్నది చాలా బాగా పిక్చరైజేషన్ చేసే ఉన్నారు అది, అండ్ ఇప్పటికే అందరి ప్లేలిస్ట్లో ఉంది తను చెప్పినట్టు. అయితే ఇందాక మీరు క్యారెక్టరైజేషన్ అడుగుతున్నప్పుడు సుబ్రహ్మణ్యంలోనూ ఋషిలోనూ మీ క్యారెక్టర్ అన్నది ఉన్నదన్నారు. మరి ప్రియాంక గారి క్యారెక్టరు సినిమాలో ఎవరినన్నా రిప్రజెంట్ చేస్తే అన్న ఉందా? ఏమో, యాక్చువల్లీ ప్రియాంక కొంతవరకు ఆనందిలానే ఉంటుంది, కొంతవరకు ఒక లివింగ్ ఫర్ ద మూమెంట్ వితౌట్ టూ మచ్ ఆఫ్ రష్ అండ్ యూనో అగ్రెషన్, ఆ టైప్లో పీస్ఫుల్గానే ఉంటారు యాక్చువల్లీ. సో ఐ థింక్ మేబీ మోర్ ఆఫ్ అ డ్రీమర్ లైక్ ఆనంది అనుకోవచ్చు. సూపర్. ఓకే, థ్యాంక్స్ అండి. ప్లీజ్ ఎంజాయ్ ద మూవీ.